సుమారుగా 1450 కుటుంబాలని పైకి ప్రత్యేకంగా సంచరిస్తున్నటువంటి ఈ జాతులకు సంబంధించిన కుటుంబాలని నేరుగా వెళ్ళడం, వాళ్ళని కలవడం, ఒక క్వశ్చనీర్ని వాళ్ళ ముందు ఉంచడం, సమాధానం రాబట్టడం జరిగింది. ఇలా ఒక సమగ్రంగా విషయాలన్నింటినీ కూడా సేకరించి వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ తెలంగాణ సంచార జాతుల యొక్క దుర్భరమైనటువంటి స్థితి మీద ఈ సమగ్ర సర్వే విడుదల చేయడం కోసం ఈరోజు మొట్టమొదటిగా మనం ఇక్కడ ఆ పుస్తకాన్ని ఒకసారి ఆవిష్కరణ చేద్దాం. ఆవిష్కరణ పూర్తి చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరి ద్వారా ఈరోజు మనం ఈ పుస్తకాన్ని విడుదల చేసుకుంటాం. విడుదల చేసుకున్న తర్వాత ఆ వివరాలన్నీ స్టూడెంట్స్ ఇక్కడ ఈ కార్యక్రమానికి మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేను ఒక్క నిమిషం అన్న బయట తీసుకొని మీరు చూసుకోండి. ఓకే. అభివృద్ధి మండలి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సంచార జాతులు అంటే మనం ఈ సంచార జాతులు అంటే ఏంటంటే ఓకే ప్రజలందరికీ అర్థం కావాల్సింది. వీళ్ళు పూర్తిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నిరంతరం కూడా సంచరిస్తూ ఉన్నటువంటి తెగలు. వీళ్ళే ఈ నొమాడిక్, సెమీ నొమాడిక్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటుంటాం. ఈ ట్రైబ్స్ మనం కులాలు ఈ రెండు కూడా వేరువేరుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కులాలు ట్రైబ్స్ రెండు కూడా ఒకటి కాదు. ఈ ట్రైబ్స్ అనేటువంటి మనం తెగ అని వ్యవహరిస్తుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగులో అయితే తెలంగాణ జాతులు అంటుంటాం, సంచార జాతులు అంటుంటాం. ఈ సంచార జాతుల యొక్క ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా ఈ సంచార జాతులు ఇప్పుడు ఏదైతే మనం అంటున్నామో వీళ్ళంతా కూడా ఒకానొక సమయంలో ముఖ్యంగా రాణా ప్రతాప్, అలాగే శివాజీ ఛత్రపతి మహారాజ్, శివాజీ మహారాజ్, అలాగే వాసుదేవ్ బలవంత్ ఫడ్కే, అలాగే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే వీళ్ళందరి దగ్గర కూడా ఈ ట్రైబ్స్ అన్నీ కూడా పూర్తిగా రాజ్యాధికారంలో భాగమై ఉన్నారు, సైన్యాధిపతులుగా ఉన్నారు. అలాగే ఫారిన్ అఫైర్స్, గూఢచారి వ్యవస్థలు కూడా పూర్తిగా స్వతంత్రంగా నిర్వహించినటువంటి తెగలు. ఆ తర్వాత కాలంలో వీళ్ళందరినీ కూడా వచ్చినటువంటి రాజకీయ సాంస్కృతిక పరిణామాలన్నీ కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ నుంచి, ఈ ప్రముఖ పాత్ర నుంచి కూడా వీళ్ళని విస్మరింపజేయబడ్డారు. వీళ్ళందరూ కూడా దూరం నెట్టివేయబడ్డారు. వీళ్ళు కేవలం దూరం నెట్టివేయబడ్డమే కాకుండా తర్వాత కాలంలో బ్రిటిష్ వలస పాలన ప్రారంభమైన బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత ఆ బ్రిటిష్ యొక్క వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి, ఆధిపత్యానికి, వాళ్ళ సామ్రాజ్యవాద చింతనకి వీళ్ళు పూర్తి స్థాయిలో అడ్డుగా నిలబడ్డారు. మన వేల సంవత్సరాల సంస్కృతి సంప్రదాయాలు వీళ్ళు నిలబెట్టడంతో పాటు వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రక్రియలో, అలాగే గూఢచర్య విభాగానికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పూర్తిగా సమాజం నుంచి వేరు చేయడం కోసం 1871లో ముఖ్యంగా ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా క్రిమినల్స్ అనేటటువంటి ఒక ముద్ర వేయడం జరిగింది. కాబట్టి ఏదైతే దేశానికి ఆయుపట్టుకు నిలబడ్డారో, మన స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించారో, అనేక ముఖ్యమైనటువంటి స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారో వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ నుంచి పక్కకి తప్పితే ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో పరిపాలించడం కుదరదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఏది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని, ఈ సమాజాన్ని, జాతిని చైతన్యం చేసేటటువంటి పాత్ర వహించినటువంటి వాళ్ళని దూరం చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక రాజకీయ కారణాలు స్వాతంత్రం తర్వాత కూడా ఉన్నాయి. 1952లో
చట్టం వచ్చింది 1871 యాక్ట్ని పూర్తిగా రిపీల్ చేస్తూ పక్కన పెట్టేస్తూ, కానీ అయినప్పటికీ కొంతమందిని హ్యాబిచువల్ అఫెండర్స్ కింద అలవాటు పడినటువంటి నేరస్తులు కూడా ముద్ర వేయడం జరిగింది. ఇది వాస్తవం కాదు, సమాజంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కానీ అయినప్పటికీ ఇన్ని వేధింపులు రాజ్యం నుంచి, ప్రభుత్వం నుంచి, సమాజం కూడా దూరం చేసినప్పటికీ కూడా ఈ తెగలు ఏవి కూడా మన యొక్క సంస్కృతి యొక్క విషయాల నుంచి దూరం జరగకపోగా వాటిని ఏదైతే ఆధునికత మోడర్నైజేషన్ పేరుతోటి దూరం పెట్టినామో, దూరం అయిపోయినారో, ఇప్పుడు నాగరికులు అని చెప్పుకుంటున్నాం, వాళ్ళకి భిన్నంగా మన సంస్కృతిని ఈ రోజుకు కూడా కాపాడుతూ ఒక బ్రిడ్జి కింద వారధిగా ఉన్నటువంటి ఏకైక ట్రైబ్స్ సెక్షన్ ఇది. ఎప్పుడు సమాజం దూరం కాలేదు కాబట్టి ఉన్నటువంటి దాంట్లో ఎంత వీలుంటే అంతగా సంచరిస్తూ కూడా ప్రజల్లో, మన సమాజంలో చైతన్యం కలిగించినటువంటి వాళ్ళు, అంటే ఆధ్యాత్మిక స్పృహను కలిగించారు. దాంతోపాటుగా ముఖ్యంగా సమాజం ఏ విధంగా నడుచుకోవాలో నైతిక విలువలు నేర్పారు. నైతిక విలువలు నేర్పడమే కాకుండా ఆర్థికమైనటువంటి సామాజికమైన పరంపర ఎట్లా నిలబెట్టుకోవాలో కేవలం ఈ తెగలు మాత్రమే దేశానికి నిలబెట్టి, అటువంటి ఈ తెగ, అటువంటి సంచరించేటటువంటి వాళ్ళని ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటంటే, మన తెలంగాణలో మేము ఆశ్చర్యపోయిన ఈ సర్వే చేసినాక కొన్ని కులాలకి పూర్తిగా అసలు గుర్తింపు లేదు. వాళ్ళు ఏ కులమో ఏ తెగకు సంబంధించిన వాళ్ళని గుర్తింపు కూడా లేదు. వాళ్ళు హరికథలు చెప్పారు, భజనలు చేశారు, తర్వాత సాంప్రదాయ నృత్యాలు చేశారు, అనేక పాటలు అల్లుకున్నారు, జానపదాలు వాళ్ళు నిర్వహించుకున్నారు, బుర్రకథలు చెప్పారు, గంగిరెద్దులు ఆడితో గంగిరెద్దులు నడిపించారు, బుడబొక్కల పేరుతోటి బుడబొక్కలకు సంబంధించినటువంటి, అంటే ఏ పండుగ వచ్చినప్పటికీ ఆ పండుగలో అంటే అనేక, నేను ఇప్పుడు తెగల పేర్లు ప్రస్తావించడం కాదు, మీకు ఆ వివరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సుమారుగా తెలంగాణలో 69 69 తెగలను మనం గుర్తించడం జరిగింది. ఆ తెగల్లో 32 తెగల వాళ్ళు గతంలో అక్టోబర్లో 26వ తేదీన మన సిద్దిపేట జిల్లాలో గజ్వేల్లో ఒక రోజు మొత్తం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళు ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శనలో వాళ్ళు ఏ ఏ తెగలకి సంబంధించి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఏ తెగలకి ఆశ్రితంగా పనిచేశారు. ఇందులో చాలామందికి ఎస్సీ, ఎస్టీ లేదా బీసీలటువంటి గుర్తింపు కూడా లేదు. మహారాష్ట్ర వంటి చోట కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఉన్నాయి. డీనోటిఫైడ్ ట్రైబ్స్ కిందటువంటి వాళ్ళకి సంబంధించిన కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా ఉన్నప్పటికీ ఏ ట్రైబు ఏ విధమైనటువంటి కులాన్ని ఆశ్రయించింది, వాళ్ళకి ఏ విధమైన సాధక బాధకాలు ఉన్నటువంటి గుర్తింపు మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఉన్నాయి మనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్లో మొత్తం బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నడిచింది తప్పితే ఆ బీసీకి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన ఆశ్రితమై ఉన్నారో వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనే విషయం మీద, ఉదాహరణకి మనకి గోంధాళి అనేటువంటి ఒక ట్రైబ్ తెగ ఉన్నది. అది కంది గ్రామంలో కుటుంబాలు మన వాళ్ళు కలిశారు. అక్కడ వాళ్ళకి కులంకి సంబంధించినది బీసీఆ, ఎస్టీ, ఏది కులం లేదు. అంటే కులాన్ని ఆధారం చేసుకోవడం కాదు ఇక్కడ మనం చెప్పేది, కానీ వాళ్ళకి దేనికి సంబంధించినటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఎక్కువ మంది ఆధార్ కార్డులు లేవు, మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఎక్కడో విదేశీ వచ్చినటువంటి వాళ్ళు వెంటనే పాస్పోర్ట్లు వస్తున్నాయి, ఇక్కడ సంచరిస్తున్నారు, ఓటర్లుగా మారిపోతున్నారు. కానీ ఏ దేశానికి చెంది, ఏ సంస్కృతికి చెంది, ఏ త్యాగాల వల్ల అయితే ఈ దేశం ఇంకిప్పటికీ నిలబడి ఉందో ఆ త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఇవాళ పౌరులు గుర్తింపు లేదు. ఇన్విజిబుల్ సిటిజన్స్ అంటున్నాం, అదృశ్య పౌరులు అయిపోయినారు వీళ్ళంతా. కాబట్టి ఇది సమాజం గుర్తించిందా? ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు, 77 సంవత్సరాలు అయింది, రాజ్యాంగం ఉన్నది, తెలంగాణలోనే 7 లక్షల పైచిలుకు పాపులేషన్ ఉన్నది. 32 కులాలు మీకు పుస్తకంలో మీకు మెన్షన్ చేయడం జరిగింది. పాపులేషన్ 32 కులాలు, 32 తెగలు ఉన్నాయి. కులాలు వ్యవహరించకూడదు, 32 తెగలు ఉన్నాయి. వాళ్ళ గురించి సమగ్రమైనటువంటి సమాచారం మనం వెళ్ళిన 1450 కుటుంబాలని నేరుగా కలిసి, ఇంకా ఆశ్చర్యం అంటే 98%, 82% మనకి కరీంనగర్లో ఇక్కడ మనకి చూస్తున్నాం. వాళ్ళకి శానిటేషన్ లేదు. రంగారెడ్డి జిల్లాలో లేవు, హైదరాబాద్ దగ్గర ఉన్నాయి. తెలిసిన శానిటేషన్ టాయిలెట్స్ లేవు వాళ్ళకి. ఇంకా నిజామాబాద్లో 82.6% పీపుల్కి ఈరోజుకి మరుగుదొడ్లు లేవు, టాయిలెట్స్ లేవు వాళ్ళకి. ఇంకా నీరు, విద్యుత్ గురించి చెప్పక్కర్లా. కొన్ని చోట్ల బురద ప్రాంతాలు కూడా నివసిస్తున్నారు. అంటే కొన్ని కమ్యూనిటీల్లో కొంచెం అభివృద్ధి చెందారు, కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమంది సివిల్ సర్వెంట్స్గా కూడా ఉన్నారు, కానీ అతి తక్కువ శాతం. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు?
గంగిరెద్దులు కూడా మొన్న ఒకరు చెప్పారు, మమ్మల్ని గంగి రెడ్లు అంటున్నారు కాబట్టి రెడ్డి మీరు ఓసీ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ తిరస్కరించిన సందర్భాలు. అలాగే నక్కల పెట్టెలకు సంబంధించినటువంటి తెగ ఉన్నది. వాళ్ళు ఈ రోజుకి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో పువ్వులు అమ్ముకుంటున్నారు, తర్వాత చిన్న చిన్న వృత్తులు చాలా చిన్న వృత్తులు చేసుకుంటున్నారు, లేబర్ పని చేసుకుంటున్నారు. వాళ్ళల్లో చాలామందికి మధ్యలో సర్టిఫికెట్లు ఇచ్చారు, తర్వాత కుల సర్టిఫికెట్లు. సమాజ సమరస్త వేదిక ఆ దిశగా ప్రయత్నం చేసి వాళ్ళకి మధ్యకాలంలో కులం సంబంధించినటువంటి ఎస్సీ సర్టిఫికెట్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది, విద్యార్థులకి ఎస్టీ సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది. సో ఆ విధంగా విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మన సర్వేలు ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పారు, మహిళలు మాత్రమే ఉన్నారంట గూడాల్లో, ఆ గుడిసెల్లో. పురుషులు చాలా తక్కువ ఉన్నారంట. మహిళలు మాత్రమే ఉంటే ఎందుకు మహిళలు మాత్రమే చాలా తక్కువ ఉందంటే, ఒకసారి సంచారానికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు వస్తారో రారో రాని సందర్భాలు కూడా ఉన్నాయండి. ఎక్కడొక్కడ ఏదైనా కేసులు ఇరుక్కోవడమో, దూరం వెళ్ళిపోవడమో, లేకపోతే అనామకంగా యాక్సిడెంట్లో చనిపోవడమో, అన్ఐడెంటిఫైడ్ బాడీస్గా గుర్తింపబడి వదిలిపెట్టేయడం ఇట్లా జరుగుతుందంట. ఇది చాలా చాలా విచారకరమైన విషయం. ఇది ప్రభుత్వాలకు ఎంతవరకు పడుతుంది, లేకపోతే ప్రజల నిజంగా దిశగా కృషి చేశారు. దేశం మొత్తం మీద 7.5 నుంచి 9 కోట్ల మంది ఉన్నారని చెప్పి అంచనా అంటే దురదృష్టం చూడండి, సెన్సెస్లో ఎంట్రీ కాలేదు. కాబట్టి సమాజ సమరస్త వేదిక ఈ సందర్భంగా చాలా కష్ట నష్టాలకు ఓర్చి అనేక ఇళ్ళు కలవడం జరిగింది. వాళ్ళతో ప్రత్యేకంగా మన కార్యకర్తలు కూర్చుని వాళ్ళతో ఇంటర్వ్యూ రూపంలో విషయాలన్నింటినీ గ్రహించుకున్నారు. ఈ గ్రహించుకున్న దాంట్లో వీళ్ళకి ఇప్పటివరకు రేషన్ కార్డు లేకపోవడము, లేకపోతే ఇంకా మీకు ప్రభుత్వ ఆదరణ గురించి చెప్తారు, బుడగజంగాలు చెప్తుంటారు ప్రత్యక్షంగా. అలాగే దొమ్మరి వంశరాజులు అంటున్న పిచ్చకుంట్ల అని అంటుంటాం మనం. ప్రభుత్వ పథకాల లబ్ధి కొందరికైతే 0% ఉంది. అంటే వాళ్ళకి ప్రభుత్వానికి లబ్ధి జరగట్లేదు. మన ఉచితాలు వస్తున్నాయి, అందరికీ వెళ్తున్నాయి, రేషన్ దేశం మొత్తంలో 80 కోట్ల మందికి అందుతుందని చెప్తున్నాం. ఇది వాస్తవంగా వాళ్ళకి అందట్లా. నెలల ఆదాయం కూడా మాకు ఆశ్చర్యం అనిపించింది. అందరూ అనుకుంటే 4,000 నుంచి 6,000 మధ్యలో ఉన్నది వీళ్ళ ఆదాయం. నెలలో 4,000, 6,000 అంటే ఆలోచించారు. సో ఎక్కువ మంది బిచ్చగాండ్లుగా మారిపోయిన సందర్భం ఉంది. మరొక పక్కన బిచ్చగాండ్లకు సంబంధించినటువంటి నిషేధాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. అంటే ఇద్దరు ముగ్గురికి అభివృద్ధి చెంది కనిపించవచ్చు, వీళ్ళకేదో ప్రభుత్వం ఉంది, ఉద్యోగాలు వచ్చినాయి. కానీ వాళ్ళ జీవితం నడుపుకోవడానికి కష్టమైనప్పుడు తన తెగలో ఉన్నటువంటి ఇంకొకరిని లిఫ్ట్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించాలి. కాబట్టి అటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఒక అసాధారణమైన పరిస్థితి. చాలా కుటుంబాలు చెరువు కట్టల మీద నివసిస్తున్నాయి. మన వాళ్ళు వెళ్ళే ప్రత్యక్షంగా మేము కూడా చూసినాము. కట్టల మీద ఉన్నారు, టెంట్స్లో ఉన్నారు వాళ్ళు. మైగ్రేషన్ ఎక్కడికి తెలియదు. మనం ఈ నెల పట్టించుకుందామంటే 2వ నెలకి ఎట్లా వెళ్ళిపోతారు. కాబట్టి మనం కూడా అడుగుతున్నాం, వీళ్ళకి పోర్టబుల్ రేషన్ ఉంది కాబట్టి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు రేషన్ తీసుకునే పరిస్థితిని కల్పించాలి వాళ్ళకి. కేవలం సమాజ సమరస్త వేదిక నుంచి, అభివృద్ధి మండలి నుంచి కేవలం రికమెండేషన్ చేయడం కాదు, అసలు జనాభా లెక్కల్లోకి వీళ్ళని ఎట్లా తీసుకురావాలి, ప్రత్యేక కాలం వాళ్ళకి ఏర్పాటు చేస్తారా అన్నది మా నుంచి కూడా ఒక ప్రశ్న. కాబట్టి నెక్స్ట్ ఆ ఎంట్రీ ఉందా. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం చెప్పాము. క్యాస్ట్ సర్టిఫికేట్ లేనప్పుడు వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు ఎట్ల నుంచి వస్తాయి, రావు. కాబట్టి ఏదైతే కళని నమ్ముకుంటున్నారో ఆ కళాకారులు కూడా ఇవాళ ఆ కళని విడిచిపెట్టేసి లేబర్ పనులకి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఊర్లలో కూడా వీళ్ళకి స్థిరమైనటువంటి గుర్తింపు లేదు కాబట్టి వీళ్ళని ఎంతవరకు వాడుకోవాలి, వదిలేశారన్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యక్షగానం, బుర్రకథ ఇట్లాంటి అనేక కళారూపాలు ఉన్నాయి. చిందు అనేటటువంటి కులానికి సంబంధించిన పటం చూపించి పటం వారాలు ఉన్నారు, పూసలమ్మ వాళ్ళు ఉన్నారు, పెద్దమ్మల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు భారతం చెప్తున్నారు, రామాయణం చెప్తున్నారు, కళల గురించి చెప్తున్నారు. కానీ ఆ కళని ఆదరించేటటువంటి ఈ సినిమా వ్యవస్థ పెరిగిపోయింది. తర్వాత రీల్స్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రత్యక్షంగా ఆడేటటువంటి సాధనా సూరులు ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. వాళ్ళలో అనేక పనిముట్లు తయారు చేసిన బయలు కమ్మరులు ఉన్నారు. వీళ్ళు రాణా ప్రతాప్ శివాజీ సమయంలో అత్యాధునికమైనటువంటి వేగవంతమైన పదునైనటువంటి ఆయుధాలు తయారు చేశారు. ఆ వెపన్ తయారు చేసే వ్యవస్థను కూడా పోయింది. వాళ్ళు పనిముట్లు అమ్ముకుంటూ రోడ్ల పక్కన నిలబడుతున్నారు. వాళ్ళ దగ్గర చాలా బేరాలు చేస్తుంటారు, ఇంతనా అంతనా, ఇది ఇంతలో ఇస్తావా అనేసి. ఒక పనిముట్టు తయారు చేయడానికి అయ్యేటటువంటి శారీరక మానసిక శ్రమ అంత సున్నితమైనటువంటి పరికరం తయారు ఉన్న చెప్పారు. కాబట్టి బయలు కమ్మర్లు వాళ్ళు పక్కకి వెళ్ళారు. హొలీ దాసరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకనప్పుడు వైష్ణవ కల్ట్ని తిరుపతి బాలాజీ దగ్గర ఈరోజు కూడా వాళ్ళు మొట్టమొదట హరిదాసులు వాళ్ళు ఆ గానం చేసిన తర్వాతనే తిరుపతి బాలాజీకి మిగతా పనులు అర్చనలు జరుగుతాయి.
బట్ వాళ్ళలో కొద్దిమంది అభివృద్ధి చెందింది, ఎవరో సివిల్ సర్వీస్కి వెళ్ళి ఉండొచ్చు ఏదో ర్యాండమ్గా యాక్సిడెంటల్గా. కానీ లక్షల మందికి ఇటువేమి అందట్లా. కొన్ని సొంత తెగలో డెవలప్ చేసుకునే శక్తి ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందిన వ్యక్తికి అవకాశం ఉండట్లేదు. ఎంతమందిని వాళ్ళకి ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి గుర్తిస్తారు వాళ్ళని. కాబట్టి ఇది కూడా ఉన్నది. అందుకోసమే ఈ సర్వే చేసినాం. కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నాం, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. కాబట్టి వీళ్ళు కొంతమంది తెగల్లో వాళ్ళు రానియట్లే కూడా, ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. ఇప్పుడు రాజకీయమైన ఎక్స్ప్లాయిటేషన్. కాబట్టి రాజకీయ ఎక్స్ప్లాయిటేషన్ మీకు తెలియదు, ఓటర్లుగా ఉపయోగించడం, లేదంటే భద్రతా వ్యవస్థలు ఏం చేస్తాయంటే వీళ్ళని ఏదైనా కేసులు ఇరికిస్తే ఇంకా ప్రయోజనం ఉంటుందా, బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే ఆలోచనలు కూడా. ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితిని చేయడం కోసం ఈ డిఎన్టీకి ప్రత్యేకంగా కాలేజ్ కమిటీ ఒకటి ఉన్నది. తర్వాత రెంకే కమిషన్, బాలకృష్ణ రెంకే కమిషన్ అని నేషనల్ లెవెల్లో ఆ కమిషన్ పనిచేసింది. దాన్ని కూడా ఉపయోగించలేదు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మూడోది బాలకృష్ణ దాదా ఇదాతే అనేటువంటి కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా దానికి సంబంధించింది కూడా ఇంకా ఆ రిపోర్ట్ సంబంధించి కొంత ఎన్డీఏ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. 200 కోట్లు దానికి సంబంధించి రిలీజ్ చేయడము, ఆ కమిషన్ ఇచ్చినటువంటి ప్రత్యేకం వాళ్ళకి డిఎన్టీ కమిషన్ చేసి సభ్యులు నియామకం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సమాజంలో కూడా దానికి సంబంధించిన మార్పు రావాల్సింది. ముఖ్యంగా మనం కొన్ని ఇక్కడ శాశ్వతమైనటువంటి డిఎన్టీ కమిషన్ వేయడం కోసం ఇక్కడ మనం రికమెండేషన్స్ అడుగుతున్నాం. మహారాష్ట్ర తరహాలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లో సంచార జాతుల కోసం సబ్ కోటా ఇవ్వాలని కూడా మనం అడుగుతాం. దానివల్ల అసలైనటువంటి ఎవరికైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక కులం ముందుకు వెళ్ళిన తర్వాత అది మీకు డివిజన్ కూడా అడుగుతున్నారు సబ్ కోటా గురించి. ఇక ముఖ్యంగా అధికారులు ప్రత్యక్షంగా వెళ్ళాలి, ఆ గూడాలకు వెళ్ళాలి, గుడిసెల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి సర్టిఫికెట్లు ఎటువంటి క్లిష్టమైన నిబంధనలు లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్ళకి భూమి పక్కా ఇల్లు ఇవ్వాలి. ఇందిరం ఇల్లు కొద్దిమందికి వచ్చినాయి అన్నారు, తర్వాత ఎంతమందికి వచ్చినాయో తెలియదు. అక్కడ మళ్ళీ అవి ఎంబాండని వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరంతరం వలస వెళ్ళేవాళ్ళ కోసం మొబైల్ స్కూల్స్, మొబైల్ వైద్యానికి సంబంధించిన విషయాలు ఏర్పాటు చేస్తున్నామా, అది కూడా ఇన్సూరెన్స్ కలిగించడం, ఇవి కూడా కొంత డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అంతరించబోతున్నటువంటి కళలను కాపాడడం కోసం వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేయాలని కూడా మనం సామాజిక సంస్థ వేదిక నుంచి డిమాండ్ చేస్తాం. అంటే ఇది ఎంత చెప్పుకున్నా ఇది విషయం గొడవది, చాలా ప్రత్యేకంగా దృష్టి పెడితే తప్ప. మన దేశం భారతదేశం అంటేనే వైవిధ్యమైన దేశం, వివిధ కులాలు మతాలతో నిండిపోయి ఉంది. కానీ భారతదేశంలోనే అత్యంత హీనంగా చూడబడారు, అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎవరంటే సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్. ఇది నేను చెప్పింది కాదు. ఫస్ట్ 1950లో కాలకాల కమిషన్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన 2017లో వచ్చిన విద్యార్థి కమిషన్ వరకు కూడా అందరూ చెప్పింది ఏంటంటే ఈవెన్ ఎస్సీ ఎస్టీ సహోదరులందరికంటే కూడా అత్యంత హీనంగా ఉన్న వాళ్ళు ఎవరంటే, దీనంగా ఉన్న వాళ్ళు ఎవరంటే సంచార జాతులు, డినోటిఫైడ్ ట్రైబ్స్ అని కమిషన్ రిపోర్ట్లు ఇచ్చింది. వీళ్ళ స్థితిగతుల కోసం ఏమేమి చేయాలని కూడా రిపోర్ట్స్ ఇచ్చింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా వాళ్ళు అన్ని రంగాలు కనీసము ఎట్లా ఉందంటే పరిస్థితి, వాళ్ళకి కూడు లేదు, గుడ్డ లేదు, గూడు లేదు. ఈ మూడు మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్. ఆ మూడింటికి చాలా దూరంగా ఉన్నారు. మా వాళ్ళు ఉంటే ఎక్కడ ఉంటారు, చెరువు గడ్డ మీద ఉంటారు, లేకపోతే ఫుట్పాత్లో ఉంటారు, లేకపోతే ఊరి బయట గుడిసెలు వేసుకొని ఉంటారు. సమాజము రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వస్తారు, సమాజం నుంచి వస్తారు. అధికారులు ఎక్కడి నుంచి సమాజం నుంచి వస్తారు. ఈ రాజకీయ నాయకులు కానీ మన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మనం అంతా అత్యంత హీనంగా చూస్తూ వీళ్ళెందుకు పనికి రావాలని ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని దూరం పెట్టి అన్ని రకాలుగా దూరంగా అన్ని అవసరాలకు అన్నింటికి దూరం పెట్టారు. కనీసం విద్యా ఉపాధి రంగాల్లో కూడా ఏమైనా ఉన్నామంటే ఆరోగ్యపరంగా దాంట్లో కూడా అత్యంత హీనంగా ఉన్నాం. మేము అనేది ఏమంటున్నామంటే మమ్మల్ని కూడా ఈ జాతీయ సవంచలో అంటే ఈ సమాజంలో మమ్మల్ని కూడా సమ్మిళితం కావడానికి మాకు కావాల్సిన డిమాండ్స్ అన్ని మేము ఏమడుతున్నాం అంటే మేము ఎస్సీ ఎస్టీ బ్రదర్స్కి ఎట్లా ఏ విధంగా అవుతుందో వాళ్ళకి ఏది మన కాన్స్టిట్యూషనల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ పరంగా ఏ విధంగా అయితే గ్యారెంటీస్ ఉన్నాయో ఆ గ్యారెంటీస్ మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ గ్యారెంటీస్ ఉన్నప్పుడే మాత్రమే మాకు అన్నీ వస్తాయి. మేము థర్డ్ షెడ్యూల్ పెట్టి మా కాన్స్టిట్యూషన్లో మాకు ఉంచినప్పుడు మాత్రమే మేము అడగడానికి ప్రభుత్వాలు మాకు కావాల్సినవి సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు విద్యారంగంలో మేము చెప్పాను ఇప్పుడు
విద్యలో కానీ ఉపాధి ఉద్యోగాల్లో కానీ అన్ని విధాలు సామాజికంగా కానీ అన్ని విధాల్లో కూడా మేము చాలా అత్యంతంగా హీనంగా ఉన్నాం. ఇవన్నీ కావాలంటే ఏంటంటే మాకు కాన్స్టిట్యూషన్గా ఒక గుర్తింపు కావాలి. కాన్స్టిట్యూషన్లో ఒక పర్మనెంట్ కమిషన్ ఉండాలి. డిఎన్టీ కమిషన్ అంటే పర్మనెంట్ కమిషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్లో 3rd షెడ్యూల్లో పెట్టాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సుమారు 10% ఉంటారు సంచార జాతులు, డినోటిఫైడ్స్ అని. వీళ్ళందరూ కూడా అంటే 150 కోట్లలో 15 కోట్ల నుంచి 20 కోట్ల మంది సంచార జాతులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళ ఆర్థికంగా బలపోతం చేయడానికి కానీ వాటికి కానీ 200 కోట్లు కాదు, నేను 50,000 కోట్లు పెట్టి వీళ్ళకి సపరేట్ కార్పొరేషన్ పెట్టి వీళ్ళందరికీ అన్ని రంగాలు ఈ అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే మా బాధ అంతా ఏంటంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు రేషన్ కార్డు లేవు, తర్వాత మాకు ఆధార్ కార్డు లేవు, ఓటర్ కార్డు లేవు. మాదంతా పీర్ గ్రూప్ చూడటం వరకే ఉంటుంది. మా గ్రూప్ అంతా చూడటం వరకే ఉంటుంది, ప్రజెంట్ గ్రూప్ కాదు మాకు. ఎందుకంటే కనీసం ఓటర్ ఐడి కార్డు ఉంటేనే మా రాజకీయ నాయకులు ప్రజెంట్ చేసి మేము వాళ్ళని మా అన్ని సమకూర్చుకోవడానికి ఉంటుంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నామంటే మా అందరికి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి. ఉన్న ఇల్లున్నా లేకపోయినా గుడిసె రోడ్డు మీద ఉన్నా సరే మాకు ఆధార్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు ఓటర్ ఐడి కార్డు కావాలనుకుంటున్నాము. ప్లస్ ఈ అన్ని రంగాల్లో కూడా రాజకీయం కానీ ఆర్థికం కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అన్నింటిలో కూడా మాకు మా వాటా మాకు కావాలని కోరుకుంటున్నాను. చెప్పేశారు మా సారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన ఏంటి అంటే రేపు స్కూల్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఆ స్కూల్స్లో మేము బీసీలో ఉన్నాం. అంటే మామూలుగా సంచార జాతులు అన్నిట్లలో ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం కులాలు ఏవైతే ఒక 58 కులాలు బీసీలో ఉన్నాయి. బీసీ అంటే ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో గురుకులాలకి సంబంధించి సీట్స్ ఉండడం కానీ వాటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ బీసీలో ఉండే పెద్ద కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితి మా పిల్లలు. వాళ్ళతో పోటీ పరీక్షలలో వాళ్ళతో పోటీపడి ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆ సీటు సంపాదించడం అనేది మాత్రం గగనమైన విషయము. అయితే ముందుగా ఈ ప్రభుత్వము ఈ సంచార జాతుల ఈ 36 కులాలని ప్లస్ ఈ 36 గెజెట్లో లేని కులాలు కూడా ఏవైతే ఉన్నాయో మొత్తం 54 కులాల వారికి ఎటువంటి పోటీ పరీక్ష లేకుండా డైరెక్ట్ గురుకులాల్లో మా పిల్లలకు సీట్లు ఇప్పించేస్తే చాలా సంతోషిస్తామండి. అదొకటి మాకు డిమాండ్ ఉంది. అలాగే ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినిమా స్టార్లు కానీ సినిమా వాళ్ళు కానీ మా కులాల పేర్లు పెట్టి తిడితే కనుక ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బీసీకి కూడా అట్రాసిటీ వచ్చింది, ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాము. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే బీసీలో ఉండే సంచార జాతులని కులాల పేర్లు పెట్టి తిడితే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఒక గెజెట్ రూపం చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడాలి. ఇప్పుడు అందరూ మన వాళ్ళు మన జాతి గురించి మన గురించి చెప్తూనే వస్తున్నాము, పోరాడుతూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ఏమీ సాధ్యం కావట్లేదు. వాళ్ళకు ఎవరికైనా కానీ రాజకీయ నాయకులకు వాళ్లకు ఓట్ల పిచ్చి తప్పితే మనల్ని వాళ్ళని అధికారంలోకి తెచ్చి వాళ్ళని ఒక పీఠం మీద కూర్చున్నంత వరకే మన గురించి మాట్లాడడం, తర్వాత మనల్ని మర్చిపోవడం, ఇది శరా మామూలు అయిపోయింది. స్టూడెంట్ కాకముందు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు సాగుకు దగ్గరకు వచ్చాము, దాన్ని ఏం సాధించలేకపోయినాము. ముఖ్యంగా ఒక 2 విషయాలు 3 విషయాలు చెప్పి నేను విరమిస్తాను. రోజు మాట్లాడుతూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము. ఒకటి, ఈ దేశంలో ఎవరికే కానీ ఎవరికి రిజర్వేషన్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. బాగుపడుతున్నటువంటి గవర్నమెంట్ ఇస్తుంటే మాకు కడుపునొప్పి లేదు. కానీ ఈ దేశంలో రిజర్వేషన్ కావాలి అనుకుంటే ముందు దివ్యాంగులకు కావాలి, రెండవది సంచార జాతుల వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టి ట్రైబ్స్ అంటారు. ట్రైబ్స్ అనగా ఆదివాసులు ఆయన అడవులు నడుపుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, హాయిగా ఉన్నారు. అయినా వాళ్ళకి ఇవ్వద్దని మేము అనట్లేదు. వాళ్ళతో పాటు వాళ్ళకంటే హీనంగా ఉన్న మందులను కూడా ఈ ప్రభుత్వాలు గుర్తిస్తే బాగుంటుందనే మా ఆలోచన, మా ఆవేదన వాళ్ళు పెడుతున్నాము కాదు. మమ్మల్ని కూడా చూడండి అని చెప్పడమే ఉన్నది. 1950 సంవత్సరంలో 52-53 సంవత్సరంలో నేను విద్యార్థిని.
ఆ కాలంలో మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ పిల్లలు చదువుకోవాలని చెప్పి స్కూళ్ళల్లో వేస్తే మా కమ్యూనిటీ ఆ ఏ లిస్ట్లో లేదు, అది ఎస్సీలో లేదు, ఎస్టీలో లేదు, బీసీలో లేదు. అప్పుడు ఏం ఉండలేదు, ఏదైనా కులం చెప్పండి రాసుకుంటాము, మీకు సర్టిఫికెట్ ఇవ్వకుండా పర్వాలేదు అని అంటే అప్పుడు మా పెద్దలు నాది యాదవ్స్ అని పెట్టి స్కూల్లో అడ్మిట్ అయ్యింది. తర్వాత స్కూల్లో అడ్మిట్ అయిపోయిన తర్వాత 1966-65 ప్రాంతంలో మా కులాన్ని గుర్తించి అప్పుడు కొన్ని కులాలని ఎస్టీలో ఉన్న పోలికలున్నటువంటి సంచార జాతులని వీళ్ళందరినీ ఏకతాటిపై చేసి వీళ్ళని ఎస్టీ డిఎన్టీగా వీళ్ళని గవర్నమెంట్ క్లియర్ చేసింది. సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మనమంతా అప్పుడు డిఎన్టీగా చదువుకున్నాం, డిఎన్టీగా వద్దు మాకు చదువు ఉంది, మాకు డిఎన్టీగా సర్టిఫికేట్ కూడా ఉంది. ఆ డిఎన్టీ సర్టిఫికేట్ ఇచ్చిన దాంట్లో నేను కూడా ఒకరిని, నా దగ్గర కూడా ఇప్పటికీ ఆ డిఎన్టీ సర్టిఫికేట్ ఉంది. ఆ తర్వాత 1971లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ బుక్ను ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులు, మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ముగిస్తున్నాం.